ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఓ చిన్న పాట పాడి నేను నాకు ఇవ్వబడిన సమయంలో దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తాను. అడుగుపెట్టు ప్రాంతమెల్లా ఆశీర్వాదంగా, పలుకుచున్న మాటలెల్లా ఫలభరితముగా. ఇది నేను చేసిన ప్రార్థనను దేవుడు పాటగా మార్చాడు. మరి ఈ పాట పాడి ప్రభునామమును మహింపరుస్తాను. అడుగుపెట్టు ప్రాంతమెల్లా ఆశీర్వాదముగా, పలుకుచున్న మాటలెల్లా ఫలభరితముగా. చేయుము దేవా, మార్చుము దేవా, నడుపుము దేవా, బలపరచుము దేవా. అడుగుపెట్టు ప్రాంతమెల్లా ఆశీర్వాదముగా, పలుకుచున్న మాటలెల్లా ఫలభరితముగా. అడుగుపెట్టు ప్రాంతమెల్లా ఆశీర్వాదముగా, పలుకుచున్న మాటలెల్లా ఫలభరితముగా. చేయుము దేవా, నన్ను మార్చుము దేవా, నడుపుము దేవా, బలపరచుము దేవా. చేయుము దేవా, నన్ను మార్చుము దేవా, నడుపుము దేవా, బలపరచుము దేవా. అడుగుపెట్టు ప్రాంతమెల్లా ఆశీర్వాదముగా, పలుకుచున్న మాటలెల్లా ఫలభరితముగా. స్తోత్రం. ఈ 21 రోజుల ఉపవాసాల అనంతరం మీరు వేసే ప్రతి అడుగు ఆశీర్వాదంగా మారునుగాక. మీరు పలికే ప్రతి మాట ఫలభరితమగునుగాక. ఆమేన్. నా నోటిని నీ నోటిగా మార్చుము, నా నోటిలో నీ మాటలు ఉంచుము. నా నోటిని నీ నోటిగా మార్చుము, నా నోటిలో నీ మాటలు ఉంచుము. చేయుము దేవా, నన్ను మార్చుము దేవా, నడుపుము దేవా, బలపరచుము దేవా. చేయుము దేవా, నన్ను మార్చుము దేవా, నడుపుము దేవా, బలపరచుము దేవా. అడుగుపెట్టు ప్రాంతమెల్లా ఆశీర్వాదముగా, పలుకుచున్న మాటలెల్లా ఫలభరితముగా. అడుగుపెట్టు ప్రాంతమెల్లా ఆశీర్వాదముగా, పలుకుచున్న మాటలెల్లా ఫలభరితముగా. మన బిషప్ తండ్రి గారు, తల్లి గారు అడుగుపెట్టిన ప్రాంతం అంతటి దేవుడు ఆశీర్వాదం మార్చారు. మా చిన్ననాటి నుండి మా కళ్ళారా అవి మేము చూచాం. అదే మా కోరిక, మేము అడుగుపెట్టే ప్రాంతం కూడా ఆశీర్వాదకరంగా మారాలి. స్తోత్రం. నా చేతులను నీ చేతితో పట్టుము, నా కాళ్ళను నీ బాటలో నడుపుము. యేసయ్యా, నా చేతులను నీ చేతితో పట్టుము, నా కాళ్ళను నీ బాటలో నడుపుము. చేయుము దేవా, నన్ను మార్చుము దేవా, నడుపుము దేవా, బలపరచుము దేవా. చేయుము దేవా, నన్ను మార్చుము దేవా, నడుపుము దేవా, బలపరచుము దేవా. అడుగుపెట్టు ప్రాంతమెల్లా ఆశీర్వాదముగా, పలుకుచున్న మాటలెల్లా ఫలభరితముగా. దేవుడు తన ఆత్మతో మనల్ని అభిషేకించాలి, తన సాక్షిగా మనల్ని నిలబెట్టాలి. ఆత్మతో నన్ను అభిషేకించుము, నీ సాక్షిగా నన్ను నిలువబెట్టుము. ఆత్మతో
అభిషేకించుము, నీ సాక్షిగా నన్ను నిలబట్టుము. చేయుము దేవా, నన్ను మార్చుము దేవా, నడుపుము దేవా, బలపరచుము అడుగుదాం. చేయుము దేవా, నన్ను మార్చుము దేవా, నడుపుము దేవా, బలపరచుము దేవా. అడుగు పెట్టు ప్రాంతమెల్లా ఆశీర్వాదముగా, పలుకుచున్న మాటలెల్ల ఫలభరితముగా. అడుగు పెట్టు ప్రాంతమెల్లా ఆశీర్వాదముగా, పలుకుచున్న మాటలెల్ల ఫలభరితముగా. చేయుము దేవా, నన్ను మార్చుము దేవా, నడుపుము దేవా, బలపరచుము దేవా. చేయుము దేవా, నన్ను మార్చుము దేవా, నడుపుము దేవా, బలపరచుము దేవా. చేయుము దేవా, నన్ను మార్చుము దేవా, నడుపుము దేవా, బలపరచుము దేవా. అడుగు పెట్టు ప్రాంతమెల్లా ఆశీర్వాదముగా, పలుకుచున్న మాటలెల్లా ఫలభరితముగా. యేసయ్యా నీకు వందనాలు. అయోగ్యుణ్ణి అపాత్రునైన నన్ను మీ రక్తము చేత పరిశుద్ధపరిచి మీ ఆత్మతో అభిషేకించి నిన్ను గూర్చి ప్రకటించుటకు, ఆత్మలను సంపాదించుటకు మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతకై, అభిషేకానికై వందనాలు ప్రభు. 21 రోజుల ఈ డానియేలు ఉపవాస పండుగలో 11వ రోజున నిలబెట్టినందుకే స్తోత్రాలు ప్రభు. నేను బలహీనుడు కానీ నాలో ఉన్న నీవు బలవంతుడివే, దాన్ని బట్టి స్తుతిస్తున్నాం ప్రభు. ఈ 11వ రోజు చేరి వచ్చిన ప్రతి వ్యక్తి నీ మాట ద్వారా తాకబడుదురుగాక. లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారు సహితం నీ వాక్కును పంపి వారిని తాకవలసిందిగా ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధాత్ముడా, మీ సన్నిధిని మేము అనుభవించగోరుచున్నాం, మీ శక్తిని మేము పొందగోరుచున్నాం. మీ ఆత్మ యొక్క శక్తి ప్రతి ఒక్కరూ నింపబడులాగా మమ్మల్ని దర్శించమని బలహీనులైన నన్ను మరుగు చేసి మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకున్నామని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. దేవుని స్తోత్రం. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక్క మాట కొద్దిసేపు మనం ధ్యానం చేద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చను కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందెదరని నేను. దేవుని స్తోత్రం. ప్రభువునందు ప్రియ సహోదరి సోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవాళి పాపశాపాన్ని తొలగించుటకు మనుజావతారిగా కన్యమరి గర్భాన ఈ లోకంలో జన్మించి 33.5 సంవత్సరాలు సశరీరుడిగా సంచరించి 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటిస్తున్న ఆయన రోగులను స్వస్థపరిచారు, దెయ్యాలను వెళ్ళగొట్టారు, ఎన్నో చక్కని సుబోధులు బోధించారు. తాను ముందుగా చెప్పినట్లుగా మనందరి కొరకు చనిపోయి సమాధి గెలిచి తిరిగి లేచారు. పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభువారు తాను తిరిగి లేచిన తర్వాత 40 దినములు ఆయన సంచరించినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. చూడండి ఏం రాయబడిందంటే 2వ వచనం, తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకు ఆరంభించిన వాటినన్నిటిని గురించి నా మొదటి గ్రంథం రచించానని వైద్యుడైన లూకా చెప్తూ, ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్యమును గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్న ఆ సందర్భం మనం చూస్తూ ఉంటాం. సజీవుడైన యేసు ప్రభువారు 8 సార్లు ప్రత్యక్షపరుచుకున్నాడు నేను సజీవుని అని చెప్పుకోవడానికి. మొదటిగా మరి మగ్దలేని మరియకు తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. రెండవదిగా ఇతర స్త్రీలకు తాను సజీవుడిగా కనపరుచుకున్నాడు. మూడవదిగా సీమోను పేతురుకు, నాలుగవదిగా ఎమ్మాయి మార్గంలో వెళుతున్న 2 శిష్యులకు, 5వదిగా చూస్తే తోమా లేనప్పుడు యేసు ప్రభువారు 10 మందికి ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. తర్వాత 8 దినములైన తర్వాత మరలా యేసుక్రీస్తు ప్రభువారు తాను సజీవునిగా తోమ ఉన్నప్పుడు ప్రత్యక్షపరుచుకున్నారు. అటు తర్వాత పేతురు మరి నేను చేపల పట్టబోదును అని చెప్పి వెళ్ళిపోతున్నప్పుడు ఆ సముద్రపు ధరను కూడా యేసుక్రీస్తు వారు ప్రత్యక్షపరుచుకున్నారు. చివరిగా 8వది మరి వారందరూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించను అనే మాట మనం చూస్తాం. యేసు ప్రభు వారు ఇచ్చింది సలహా కాదు, సూచన కాదు,
బోధ కాదు. ఇక్కడ మనం చూస్తే ఆజ్ఞ. ఏంటి ఆజ్ఞ అని చూస్తే ఆయన వారిని కలుసుకుని ఆజ్ఞాపించింది ఏంటంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, మీరు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి అని యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. యోహాను నీళ్ళలో బాప్తిసం ఇచ్చాడు, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారని యేసు ప్రభువారు చెప్పినట్టుగా మనం చూస్తాం. ఎప్పుడు ఏం చెప్పారంటే, తాను వెళ్ళిపోతూ ఆయన చెప్పిన మాట. యేసుక్రీస్తు ప్రభువారు బోధించినప్పుడు పరిశుద్ధాత్మను గురించే బోధించారు. ఏమంటే యోహాను పత్రికలో, మన యోహాను సువార్తలో మనం చూస్తే పరిశుద్ధాత్మను గురించి చాలా స్పష్టంగా యేసు ప్రభువారు ఒక దీర్ఘ ప్రసంగమే చేశారు. ఆదరణకర్త, సత్యస్వరూపి అయిన ఆత్మ అని యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ గురించి చెప్పి, ఇక్కడ చూస్తే ఆ పరిశుద్ధాత్మను పొందండి, దాని కొరకు మీరు కనిపెట్టండి అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. పాత నిబంధన కాలంలో చూస్తే యోసేపు దేవుని ఆత్మ గలవాడు అని అనిపించుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు దానియేలు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడని నెబుకద్నెజరు, అదే నెబుకద్నెజరు యొక్క సతీమణి రాణి గారు కూడా చెప్పారు. కనుక పరిశుద్ధ దేవతల ఆత్మ అని పిలువబడిందే ఆ పరిశుద్ధాత్మ. అయితే పాత నిబంధన కాలంలో ఆయా సమయాలలో ఆయా వ్యక్తుల మీద ఆయా కార్యాన్ని నెరవేర్చడానికి దేవుని ఆత్మ వారి మీదకి దిగి వస్తూ ఉండేది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది ఏంటంటే, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త అనే పరిశుద్ధాత్మ మీ దగ్గరికి వస్తాడు, మీతో ఉంటాడు, ఎల్లప్పుడూ మీతో ఉంటాడని యేసుక్రీస్తు వారు పలికిన మాటగా మనం చూస్తున్నాం. ఎత్తబడే సంఘాన్ని సిద్ధపరిచే బాధ్యత పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఈ పరిశుద్ధాత్మని పరిచర్యలో మనం చూస్తే ఏం కనపడుతుందంటే, ఆయన వచ్చి పాపములను ఒప్పింపజేస్తాడు అనే మాట మనం చూస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మ కార్యము జరగకుండా ఒక వ్యక్తి ఎప్పుడు తాను పాపినని తన పాపాన్ని క్షమించమని అడగలేడు కూడా. కనుక ఒప్పింపచేయు ఆత్మ మనకు చాలా అవసరం అనే మాటను తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్ముడు ఒప్పింపచేయువాడు మాత్రమే కాదు, నీతిని గూర్చి తీర్పుని గూర్చి బోధించేవాడుగా కూడా ఉన్నట్టు మనం చూస్తున్నాం. కనుక ఈ పరిశుద్ధాత్ముడు అంత్యదినములలో అత్యవసరమైన వాడనే సంగతి మర్చిపోకూడదు. నేటి దినాల్లో చాలా సంఘాల వారు మారు మనసు దాకా వచ్చి ఆగిపోతున్నారు, నీటి బాప్తిసం దాకా వచ్చి ఆగిపోతున్నారు, లేకపోతే ఆశీర్వాదాలతో ఆగిపోతున్నారు. కానీ మనలను సిద్ధపరిచే పరిశుద్ధాత్మని ఆహ్వానించేవారుగా చాలామంది లేకుండా పోయారు. మన బిషప్ తండ్రి గారు ఎన్ఎస్పి కుమారపల్లి గారు ఎప్పుడు ఎక్కడ నుంచున్నా వారు చెప్పే మొట్టమొదటి లేకపోతే చివరి మాట ఏంటంటే, పరిశుద్ధాత్మను పొందండి అనే మాట చెప్పకుండా, పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూడండి అనే మాట చెప్పకుండా ఏ ప్రసంగం ముగించడం నేను వినలేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మను పొందకుండా ఎలాగూ మనం ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడగలుగుతాం? కనుక అసలు పరిశుద్ధాత్ముడు లేకపోతే ఒకవేళ నువ్వు రక్షణ పొందినా ఆ రక్షణలో స్థిరంగా ఉండలేవు. తొట్టిల్లకుండా కాపాడగలిగిన వాడు పరిశుద్ధాత్ముడు మాత్రమే. క్రీస్తు ఎదుట నిలబెట్టగలిగిన వాడు పరిశుద్ధాత్ముడు మాత్రమే. కనుక ఆత్మ అభిషేకం కొరకు ఎదురు చూచేవారిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు వారిని కలుసుకుని ఆజ్ఞాపించింది ఏంటంటే, మీరు యెరూషలేమును విడిచి వెళ్ళొద్దు, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి. దైవజనుడిగా నేను ఇస్తున్న సూచన ఏంటంటే, రాబోతున్న 10 రోజుల్లో ఏ ఒక్కరు మిస్ కావద్దు. వెయిట్ అండ్ సీ. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని తాకడానికి, మీ మీద రావడానికి, మిమ్మల్ని అభిషేకించడానికి, మీకు వరాలు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఎదురు చూస్తున్నాడు. ఊరకనే ఈ మీటింగ్ దేవుడు ఏర్పాటు చేయలేదు. బిషప్ తల్లి గారిని ప్రేరేపించి ఏర్పాటు చేసిన ప్రతిసారి ఒక అద్భుతం జరగడం మనం చూసాం. 100 గంటల పరిచర్యలో కానీ 70 గంటలు వారు ఏర్పాటు చేసిన ప్రతిసారి దేవుడు ఒక గొప్ప కార్యం చేయడమే మనం చూడలేదా? కాబట్టి ఈరోజు నేను చెప్తున్నాను, ప్రభువునందు మీ ప్రయాస వృధా కానే కాదు. ఇది ప్రభు మిమ్మల్ని దర్శిస్తున్న సమయం. ఎందుకంటే ఇందాక మన బిషప్ తండ్రి గారు స్వజనయ్య గారు చెప్పారు, ప్రపంచంలో ఎన్ని విపత్తులు జరుగుతున్నాయి, ఆయా దేశాలలో ఆయా ప్రజల మధ్య జరగకూడని భయంకరమైన సంఘటనలు జరుగుతున్న ఈ దినాలలో మనల్ని ఆదరించడానికి దేవుడు పంపిన పరిశుద్ధాత్ముని మనం కలిగి ఉండాలి. చాలామంది నిర్లక్ష్యం చేస్తుంది, పరిశుద్ధాత్ముని నిర్లక్ష్యం చేస్తున్నారు. మరికొంతమంది అయితే లేడు ఇప్పుడు అని కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. ఏమండి? కనుక దేవుని ఆత్మ కొరకు కనిపెట్టే అనుభవాన్ని కలిగి ఉండాలి. ఆ అనుభవం ఎలా కనపడుతుందంటే, యేసయ్య చెప్పాడు కదా, మీరు యెరూషలేమును విడిచి వెళ్ళొద్దు. బైబిల్ ట్రైనింగ్ అయిన వాళ్ళు కూడా ఖచ్చితంగా దేవుని ఆత్మచేత నింపబడే వెళ్ళాలి. లేకపోతే సాక్షిగా నిలబడడం చాలా కష్టం. మనకు తెలుసు, పరిశుద్ధాత్మను పొందకముందు పేతురు పిరికివాడు. పరిశుద్ధాత్మను పొందిన తర్వాత పేతురుకున్నంత ధైర్యం మరెవరిలో మనం చూడం.
ఆ 11 మందితో కూడా లేచి నిలబడి, మీరు సిలువ వేసిన క్రీస్తుని దేవుడు లేపిన దానికి మేము సాక్షులము అని చెప్పడానికి, పేతురు నీకు ఎక్కడదయ్యా దమ్ము ధైర్యం అంటే ఆయన అంటాడు, నేను పొందిన ఆత్మ. అదేను స్తోత్రం. కనుక పిరికి వారిని బలవంతులుగా చేయగలిగిన పరిశుద్ధాత్ముడు. దానియేలు గ్రంథంలో కూడా మనం చూస్తే, దానియేలు బలహీనుడై పడిపోయినప్పుడు తిరిగి లేవనెత్తిన ఆ దేవుడు మనలో కూడా తిరిగి లేవనెత్తి వారిగా ఉంటాడు. బలహీనులను బలపరచు ఆత్మ. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే బలవంతులను బలహీనపరిచే ఆత్మ కూడా ఉంది. బలహీనపరచు ఆత్మ పట్టి అని రాయబడిన మాట. అంటే దురాత్మ బలహీనపరుస్తుంది, దేవుని ఆత్మ బలపరుస్తుంది. కనుక దేవుని ఆత్మ చేత మనం నింపబడితే ప్రాణాత్మ శరీరములకు శక్తి ఆయనే ఇస్తాడని చెప్పడానికి సందేహం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని ఆత్మ చేత మనం నింపబడడం కోసం కనిపెట్టాలి, ఎదురు చూడాలి, ఆశ కలిగి ఉండాలి, తపన కలిగి ఉండాలి. ఏమంటే ఆశ లేకపోతే ఆయన కూడా కార్యం చేయడు. ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచేవాడుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. కనుక పరిశుద్ధాత్మని పొందుట కొరకు ఎదురు చూచేవారు, వేచి ఉండేవాళ్ళుగా, అడిగేవారిగా, ఏమండి ప్రభువులో పరవశించడం కోసం ప్రభు మీద ఆధారపడేవారిగా ఉండాలి. దేవుని ఆత్మను పొందినప్పుడు వచ్చే ధైర్యం, దేవుని ఆత్మను పొందినప్పుడు వచ్చే సంతోషం, దేవుని ఆత్మను పొందినప్పుడు ఏమన్నా మనకు తెలియకుండానే జరగబోయే సంగతులను ఆయన మనకు తెలియజేస్తాడనే చక్కని మాట మనం చూస్తూ ఉంటాం. కొంతమంది అంటారు, నా 6th సెన్స్ చెప్పింది అంటారు. నేను అంటాను, పరిశుద్ధాత్మ పొందితే ఇంకా ఎక్కువ తెలుసుకుంటాం. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొంతమంది నేను ఆలోచించాను, ముందే నేను ఆలోచిస్తాను, ఇక ఏం జరగబోతో చెప్తాను అంటారు. కొంతమంది నేను అంటాను కదా, దేవుని సంధిలో మనం కనిపెట్టగలిగితే దేవుని ఆత్మ మనకి బయలుపరుస్తాడు. దేవుని స్తోత్రం. యేసయ్య చెప్పాడు, సంభవింపబో సంగతులను బయలుపరచువాడు. యేసుక్రీస్తు వారు తెలియజేసిన మాటలను మనకు జ్ఞాపము చేయువాడు. కనుక ఆత్మ చేత నింపబడాలి అని యేసయ్య సూచన చేయలేదు, సలహా ఇవ్వలేదు. ఇక్కడ పర్టికులర్గా మనకు కనపడుతుంది ఏంటంటే ఆజ్ఞాపించెను. దేవుని స్తోత్రం. ఆ దినములలో ఆయా సమయములలో ఎవరో ఒకరిని ఏర్పరచుకుని ఆ దేవుడు అంత్యదినములలో అందరిపై తన ఆత్మను కృమ్మరించాలని ఆశపడుతున్నాడు. మనం ఎంత ధన్యులు. చప్పలు కొట్టి దీన్ని మహిమపరచండి, హల్లెలూయా. అప్పుడు కొందరికే, ఇప్పుడు అందరికీ అనండి అన్నమాట. అప్పుడు కొందరికే, ఇప్పుడు అందరికీ. దేవుని స్తోత్రం. అంటే దానియేలు పొందిన ఆత్మ మనం కూడా పొందొచ్చా? పొందొచ్చు. యోసేపు పొందిన ఆత్మ మనం కూడా పొందొచ్చా? అంటే పొందొచ్చు. మరి దానికి ఏంటండి అర్హత అంటే, యేసు ప్రభువారు చెప్పారు, కనిపెట్టండి, వేచి ఉండండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే వీరందరూ ఎదురు చూచారు. మేడగదిలోకి వెళ్ళి 10 రోజులు ఏడతెక్క ఏక మనసు కలిగి ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. స్తుతించి ఆరాధించినట్టుగా కూడా మనం చూస్తూ ఉంటాం. 50వ దినం ఆ యొక్క పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు వారందరూ ఒక చోట కూడి ఉన్నారు. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించడం కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చప్పలు కొడితే నమ్మేపడతాం, హల్లెలూయా. ఒక్కొక్కని మీద వ్రాలగా, ఒక్కొక్కని మీద వాలగా. ఇప్పుడైతే అక్కడున్న ప్రతి ఒక్కరి మీద వ్రాలినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు వాక్శక్తినిచ్చినట్లు వారందరూ అన్య భాషలతో మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని ఆత్మ మన మీదకు కూడా వచ్చే సమయంలో ఉన్నాం. ఆల్రెడీ ఇప్పటికీ చాలామంది ఇక్కడ ఉన్నవారు దేవుని ఆత్మ చేత నింపబడ్డారు. ఇంకా ఎవరైనా దేవుని ఆత్మను గూర్చిన తక్కువ ఆలోచన కలిగి ఉంటే యేసునామములో అది మీలో తొలగిపోవును గాక. కొంతమంది గురించి చూస్తే అసలు పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతే కొంతమంది బోధకులు బోధించని పరిస్థితిలో ఉన్నారు. అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీ పట్టణానికి వెళ్ళినప్పుడు అదే ప్రశ్న అడిగాడు వారిని. ఏమన్నాడంటే, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా? 19వ అధ్యాయం. అపల్లో కొరింథీలోను ఉన్నప్పుడు జరిగిందేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పారు. ఎంత బాధాకరమైన విషయం అండి. ఆది నుండి ఉన్న ఆత్మ. అపోస్తుడైన పౌలు పరిశుద్ధాత్మ గురించి ఎంత చక్కని మాటలు
ఆయన వివరించాడు. కొరింథీ సంఘానికి చాలా చక్కని మాటలు తెలియజేశారు. పరిశుద్ధాత్మని వరాలేంటో, పరిశుద్ధాత్మని పనేంటో ఇవన్నీ రాయబడి ఉంటే, ఇక్కడ అపల్లో అనే ఈ విద్వాంసుడు, లేఖనాల్లో ప్రావీణ్యం కలిగిన వాడు, ఈయన ప్రసంగం ఏంటి అంటే ఎంతసేపు ఏమంటే పరిశుద్ధాత్మ గురించి అసలు బోధే లేదంట. పరిశుద్ధాత్మ గురించి తెలియజేసే వాడే కాదు. తద్వారా ఎఫెసీ సంఘంలో పౌలు గారు అడిగినప్పుడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మాకు తెలియదు అని వాళ్ళు అంటున్నారు. మనం చాలా ధన్యులం. ఎందుకనంటే మన్నా పరిచర్యల్లో ఏమంటే మనకున్న అభిషక్తులైన దైవజనులు, బిషప్ గారులు కానీ, మన నాయకులందరూ కానీ దేవుని ఆత్మచేత నింపబడినవారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ పరిచర్య ప్రారంభానికే కారణం పరిశుద్ధాత్ముడు మన బిషప్ తల్లిదండ్రులని అమెరికా నుండి ఇక్కడ పంపిస్తే వారు వచ్చి ప్రారంభించిన ఈ మన్నా పరిచర్య. దేవుని స్తోత్రం. దేశ విదేశాలకు దేవుడు ఆశీర్వాదకరంగా చేయడానికి మూల కారణం ఏంటంటే దేవుని ఆత్మచేత నింపబడిన గనులైన దైవ సేవకులను మనం నాయకులుగా కలిగి ఉన్నాం. రెండు చేతుల పైకి దేవుని చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ఆత్మచేత నింపబడిన అనుభవం కలగాలి. ఒక తండ్రి అంట తన కుమారుని ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళాడంట. ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళినప్పుడు ఎగ్జిబిషన్లో చాలా ఉంటాయి కదా, జెయింట్ వీల్ చూశాడు, ఇంకా చాలా ఐటమ్స్ చూసినప్పుడల్లా ఆ కుమారుడు అంటున్నాడు, డాడీ ఇది చాలా బాగుంది డాడీ, అబ్బా ఎంత బాగుంది డాడీ అని అన్నిటికీ చెప్పుకుంటూ వచ్చాడంట. లాస్ట్లోకి వచ్చేటప్పటికి అక్కడ ఆ సౌండ్ వస్తుందంట ఒక రూమ్లోంచి. ఆ సౌండ్ విన్న తర్వాత ఆ కొడుకు అన్నాడంట, డాడీ ఇవన్నీ బాగున్నాయి ఈ రూమ్ తప్ప అన్నాడంట. అప్పుడు డాడీ అన్నాడంట, రే అవన్నీ పనిచేయడానికి కారణం ఇదే రూమ్ రా, దీన్ని జనరేటర్ రూమ్ అంటారు. ఇది సౌండ్ ఆగిపోయిందా అవన్నీ ఆగిపోతాయి. కాబట్టి శక్తిని ఉత్పన్నం చేసేది జనరేటర్ రూమ్ అది. కాబట్టి నీకు నచ్చంది అదొకటేనేమో, ఇవన్నీ నచ్చుతున్నాయి, కానీ ఇవన్నిటినీ పనిచేసేటట్టు చేసేది ఆ శక్తిని ఉత్పన్నం చేస్తున్న జనరేటర్ రూమ్ అనే సంగతి మర్చిపోవద్దని కొడుక్కి చెప్పాడంట. నిజమే, చాలామందికి అన్నీ నచ్చుతున్నాయి కానీ ఏమి నచ్చట్లా. ఏంటంటే మర్యాదగా ఉండాలి కానీ మరీ అందా అనేవాళ్ళు ఉన్నారు. మర్యాదగా ఉండాలని అందరికీ ఉంటుంది. ఏమంటే మనందరికీ తెలుసు, ఓసారి షాక్ తెలియని మర్యాదగా ఉంచమనండి. విద్యుత్ శక్తికే ఇంత నువ్వు గడగడలాడిపోతుంటే దైవ శక్తి దేవుని ఆత్మ తాకినప్పుడు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవడం నీ వల్ల కానే కాదు. దేవుని ఆత్మను పొందిన ఆ యొక్క దానియేలు సహితం పడిపోయాడంట, బలహీనుడైపోయాడంట. నా బలమంతా తొలగిపోయిందని చెప్తున్నాడు. కనుక ఈ రోజున అంటాను, నీ బలాన్ని తొలగించి తన బలంతో నింపే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా శక్తి చేత కాదు, నా బలము చేత కాదు, దేవుని ఆత్మ చేత దేనినైనా చేయగలను అనేటట్టుగా దేవుడు మనల్ని నిలపడానికి సిద్ధంగా ఉన్న ఈ రోజులలో మీరంత ధన్యులు. కనుక యేసయ్య వారిని కలుసుకుని ఇలాగున ఆజ్ఞాపించాడు, మీరు నా వలన వినిన ఆ యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి అని యేసుక్రీస్తు వారు చెప్పారు. వారు కనిపెట్టారు, వారందరూ దేవుని ఆత్మచేత నింపబడ్డారు. ఏమంటే ఆ యొక్క ఆత్మ వారికి అనుగ్రహించిన వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుని ఆత్మ కొరకు ఎదురు చూసే అనుభవాన్ని మనకు కలిగి ఉండాలని ధైర్యంగా నేను తెలియజేస్తున్నాను. 1990 సంవత్సరం అనుకుంటా రాక్ చర్చ్లో మాసప్ ట్యాంక్లో యూత్ రిట్రీట్ జరుగుతుంది. ఆ యూత్ రిట్రీట్ జరుగుతున్నప్పుడు నేను కూడా వచ్చాను. అప్పుడు దైవజనరాలు అంశమతి మేరీ గారు యవనస్తులందరినీ ముందుకు పిలిచి పరిశుద్ధాత్మ పొందడం కోసం ఆమె నడిపిస్తున్నప్పుడు నేను కూడా ఉన్నాను, ఎదురు చూస్తున్నాను. అందరూ పాడుతూ స్తుతిస్తూ ఆరాధిస్తున్నారు. ఈలోగా నాకు అర్థమైంది నేనేదో కంట్రోల్ తప్పుతున్నట్టు, భయం వేసింది. ఆ స్థలాన్ని విడిచి బయటికి వెళ్ళిపోయానండి. అంటే అప్పుడే దేవుడు నన్ను తన ఆత్మతో నింపాలనుకున్నాడు, కానీ నేనేం చేశానంటే అపార్థం చేసుకుని బయటికి వెళ్ళిపోయాను. తర్వాత చాలా కాలానికి దేవుని ఆత్మచేత నింపబడ్డాను. అవకాశం అన్నిసార్లు రావు. వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటే ప్రభువు ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేకపోవచ్చు. కాబట్టి దయచేసి మీ అందరికీ చేతులు జోడించి చెప్తున్నాను, ఇది ప్రభువు మిమ్మల్ని దర్శిస్తున్న సమయం. అనవసరంగా పోగొట్టుకోవద్దు. ఆశతో ఎదురు చూడండి. మాకు కావాల్సింది దేవుని ఆత్మ. ప్రభా నీ ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభా, ఒక నూతన అభిషేకం మాకు కావాలి ప్రభా. మా తరములో నీ కొరకు నిలవబడాలంటే మా ఆత్మతో మేము నిలవబడలేం, కానీ నీ ఆత్మ ఖచ్చితంగా మాకు కావాలయ్యా అని ఎవరైతే అడుగుతుంటారో
ఖచ్చితంగా వారు దేవుని ఆత్మచేత నింపబడతారని చెప్పడానికి సందేహం లేదు. కనుక ప్రార్థించుడు ద్వారా, అడుగుడు ద్వారా పొందుకుంటాం. యేసయ్య చెప్పారు, మీలో తండ్రి అయిన వాడు తన బిడ్డ రొట్టెను అడిగితే రాత్రినిస్తాడా, చేపను అడిగితే పావునిస్తాడా అని చెప్పిన యేసయ్య అన్నాడు, ఆయన తను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను ఇచ్చును. అంటే ఎవరు పొందుకుంటారు అంటే కనిపెట్టేవారు. రెండవది, నోరు తెరిచి అడగాలి. ప్రభువా నన్ను నీ ఆత్మతో నింపండయ్యా అని అడిగితే ఆయన తన ఆత్మతో నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక పక్షికి 4 పిల్లలు ఉన్నాయంట. ఈ తల్లి పక్షి ఏం చేసిందంటే పిల్లలకి ఆహారం తేడానికి బయటికి వెళ్ళింది. గూళ్ళో ఉన్న 4 పిల్లలు, ఆ పక్షి పిల్లలు అమ్మ రాక కోసం ఎదురు చూస్తున్నాయి. అమ్మ ఆహారంతో వచ్చింది. ఆ 4 పిల్లలు అమ్మ రాకను గుర్తించాయి. గుర్తించిన ఆ పిల్లల్లో తల్లి పక్షి మొదటగా ఏ పిల్లకి ఆహారం పెడుతుంది? ఓసారి అలా అడిగాను. ఒక ఆమె ఉంది కదా, పెద్దదానికి పెడుతుందండి అన్నాను. ఇంకో లేదు పెద్దది కదండి, చిన్నదానికి పెడుతుందండి అన్నారు. కొంతమంది ఏమో అంటే అటు పెద్ద కాకుండా చిన్న కాకుండా మధ్యలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఎవరి స్వార్థం వాళ్ళదే. అబ్బాయి పెద్దదానికి ఎందుకంటే చిన్నదానికని మధ్యలో అన్నట్లు పెడుతుందండి అన్న. అప్పుడు నేను అన్నాను, కాదు, ఏది నోరు తెరిస్తే దానికి పెడుతుంది. ఎందుకంటే అది తల్లి ప్రేమ. ఇది పెద్దదా చిన్నదా అని చూడదు. తల్లి వచ్చేటప్పటికి ఏదైతే నోరు తెరిచి నాకు ఆహారం కావాలి అని ఆశతో ఎదురు చూస్తుందో, పక్షపాతము లేని తల్లి ప్రేమ, ఎవరైతే కావాలని ఆశతో ఎదురు చూస్తారో వారిని మాత్రమే దేవుడు తన ఆత్మతో నింపుతాడని నేను చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఎస్, కనుక నీవు ఎన్నో సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు బాప్తిసం పొంది, ఎప్పటి నుంచో మందిరానికి వచ్చి కూర్చుంటూ ఉండొచ్చు, కానీ నోరు తెరిచి అడిగిన పరిస్థితి ఎప్పుడైనా ఉందా? ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ దేవుని ఆత్మని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఎందుకు నోరు తెరిచి ప్రభువా నన్ను అభిషేకించు నాయనా, నాకు నీ ఆత్మ కావాలి, నీ ఆత్మ లేకుండా నేనేమీ చేయలేను ప్రభు అని ఎప్పుడైనా అడిగావా? పరిశుద్ధాత్మను గురించిన ఆ పూర్తి సమాచారం నువ్వు కలిగి ఉంటే ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా పర్వాలేదు, నాకు నీ ఆత్మ ఉంటే చాలయ్యా అనేటట్టుగా మనం తయారవుతాం. దేవుని స్తోత్రం. దేవుని ఆత్మ చేత నింపబడిన వారు అగ్ని జ్వాలల వలె ప్రకాశించారు. ఏమంటే వారు చావడానికి కూడా సిద్ధపడడానికి మూల కారణం ఏంటి తెలుసా? వారిలో ఉన్న పరిశుద్ధాత్మ మాత్రమే. కత్తులతో నరకబోతున్నా, కొరడాలతో కొడుతూ ఉన్నా, బళ్ళెంతో పొడుస్తున్నా వాళ్ళు ఎందుకంత ధైర్యంగా మేము కన్నవాటిని విన్నవాటిని ప్రకటించకుండా ఉండలేమని చెప్పడానికి గల కారణం ఏంటో తెలుసా? అది వారి శక్తి కాదు, వారిలో ఉన్న దేవుని శక్తి. దేవుని స్తోత్రం. మరణం వరకు నమ్మకంగా నిలవాలంటే దేవుని ఆత్మచేత మనం నింపబడాలి. ఖచ్చితంగా ఎవరైతే దేవుని ఆత్మచేత నింపబడతారో ఎదర మరణం ఉన్నా మహిమనే మనం చూస్తాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.